ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని సిపిఐ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం శివారు సమతా గ్రామం నుంచి బండ్లపల్లి గ్రామం వరకు 3 రోజుల పాటు పాదయాత్రలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణతో పాటు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి గుల్జార్ సింగ్ గౌడియా, ముప్పాళ్ల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. పేదవారికి 4 మెతుకులు కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. కేవలం మహాత్మాగాంధీ పేరుందనే ఉద్దేశంతో ఇవాళ పేరు మార్చి పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందన్నారు. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా రైతుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. రైతుల గురించి మాట్లాడే నాయకుడే కరువయ్యాడన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ నెల 12వ తేదీన బండ్లపల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఉపాధి హామీ పథకం యథావిధిగా కొనసాగే వరకు పోరాటం చేస్తామన్నారు. భారతదేశంలో ఉన్న కోట్లాది మంది శ్రమజీవుల సమస్య పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో కమ్యూనిస్టుల మద్దతుతో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామీణ ప్రజల యొక్క వలసలను ఆపాలి, వారు కూడా 4 వేళ్ళు నోట్లో పెట్టుకోవడానికి వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు ఈ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఒక స్కీమ్గా కాకుండా ఒక హక్కుగా భారతదేశంలో కోట్లాది మంది పేద ప్రజల శ్రమజీవుల యొక్క హక్కుగా వచ్చిన ఏకైక చట్టం ఇదే. అది మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. కానీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అందులో మహాత్మాగాంధీ పేరును తొలగించడమే కాకుండా జాతిపితను అవమానించడమే కాకుండా ఇవాళ దాన్ని ఒక చట్టంగా కాకుండా ఒక హక్కుగా కాకుండా ఒక స్కీమ్గా ఇవాళ ముందుకు తెచ్చారు. పర్యవసానంగా రాబోయే రోజుల్లో ఎక్కడ పనులు పెట్టాలి, ఏ జిల్లాలో ఏ పని పెట్టాలనే నిర్ణయం కూడా అది ఢిల్లీలోనే జరుగుతుంది. కాబట్టి ఇవాళ లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవు. అదేవిధంగా గతంలో 90% గ్రాంటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, దాన్ని 60%కి తగ్గించారు. కాబట్టి అనేక రాష్ట్రాలు ఆ స్కీమే లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 40% డబ్బులు లేవు కాబట్టి మేము 60% ఇవ్వమనే పేరుతో ఆ రకంగా కూడా అన్యాయం జరగబోతూ ఉంది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ డిమాండ్ కాకోకుండా వారి ఇష్టం అయితే పెట్టచ్చు, లేకపోతే లేదనే పద్ధతుల్లో దాన్ని ముందుకు తెస్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దాన్ని నిర్వీర్యం చేయడానికి రాబోయే సంవత్సరాల్లో మొత్తం పథకాన్ని రద్దు చేయడానికి ఇవాళ కుట్ర జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఉన్న కార్పొరేట్లకు ఊడిగం చేయడానికి, వాళ్ళకి చీప్గా లేబర్ దొరికేటట్లు చేయడానికే ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మనం అనంతపురం జిల్లాలో గతంలో చూసాం, పెద్ద ఎత్తున వలసలు ఉండేవి. ఆ వలసలన్నీ కూడా ఇవాళ ఆపడానికి ఎంతో అది పనిచేసింది. కూలి రేట్లు కూడా పెరిగినాయి. ఇవాళ దాంతో కడుపు మండిన ఈ ప్రభుత్వం మొత్తం పథకాన్ని రద్దు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రైతుల గురించి ఏమాత్రం కూడా మాట్లాడదు. వాళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసినా వాళ్ళ గురించి మాట్లాడరు. 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు అకౌంట్లో వేసి పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉన్నారు తప్ప రైతును ఆదుకున్న పరిస్థితి లేదు. ఆనాడు రైతుల ఆత్మహత్యలు ఫుల్ స్టాప్ పెడతామన్నారు, అప్పుల బారి నుండి కాపాడుతామన్నారు. కానీ ఇవాళ రైతు పరిస్థితి దీనంగా ఉంది. ఏమాత్రం కూడా వాళ్ళ అప్పుల బారి నుంచి బయటపడలే. అదేవిధంగా ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. కౌలుదారులను అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో బతకడమే కష్టంగా తయారైన పరిస్థితుల్లో ఈ గ్రామాలను కాపాడాలి, వ్యవసాయ కార్మికులు ఇతర పేద వర్గాలకు హక్కుగా ఉపాధి ఉండాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంతకుముందు ఈశ్వరయ్య గారు చెప్పినట్లుగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ భారతదేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు, ముఖ్యంగా మనలాంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఒక్క కూలీలే కాదు, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా జాబ్ కార్డు తీసుకున్నారు. తద్వారా వాళ్ళు ఇవాళ వాళ్ళ ఉపాధి పొందుతూ ఉన్నారు. వాళ్ళందరి పొట్టగొట్టే పద్ధతులు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్తో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మీరందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం.